ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఓం శ్రీమాత్రే నమః. మనము లలితా సహస్రనామ సాధనలో భాగంగా రెండవ నామమైనటువంటి ఓం శ్రీ మహారాజ్ఞై నమః అనేటువంటి నామం యొక్క అర్థ వివేచనను చేసుకొని ఆ అర్థ వివేచన వల్ల మనస్సుని ఎలా ప్రచోదితము చేయాలో ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి, మనకు రెండవ నామం ఏమి? శ్రీ మహారాజ్ఞి అని అర్థం. ఈ నామానికి మనము ఓంకారము చేర్చినప్పుడు ఓం శ్రీ మహారాజ్ఞై నమః అని మనకు వస్తుంది. ప్రతి నామము కూడా ఓంకారముతో అనుసంధానమైనప్పుడు అది మంత్రంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ నామాన్ని, ఈ మంత్రాన్ని ఎలా సాధన చేయాలో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి చూడండి, శ్రీ మహారాజ్ఞి అంటే అర్థం ఏమిటి? శబ్దం వల్ల వచ్చే అర్థం ఏమిటి అని అంటే గొప్ప శోభతో కూడుకున్నటువంటి రాణి. శ్రీ అంటే అర్థం ఏమిటి? శోభతో కూడుకున్నటువంటి. మహా అంటే గొప్ప, రాజ్ఞి అంటే రాణి అని అర్థం. ఇది శబ్దం వల్ల వచ్చే అర్థము. శ్రీ మహారాజ్ఞి. శ్రీ అంటే శోభ అని అర్థము, మహా అంటే గొప్పదైనటువంటి అని అర్థము, రాజ్ఞి అంటే రాణి అని అర్థము. ఇక్కడ ఈ నామాన్ని మనము ఎలా సాధన చేయాలి అని అంటే శ్రీం మహారాజ్ఞి. అక్కడ శ్రీం అన్నప్పుడు ఇక్కడ శ్రీంలో చూడండి, శ్రీ మహా దగ్గర ఆ మూడు శబ్దాలను మనము విడతీస్తే ఎలా అవుతుంది? శ్రీం ప్లస్ ఆ ప్లస్ అకారము. ఈ మూడింటితో కూడుకుంటే అప్పుడు ఏమవుతుంది? శ్రీ మహా అవుతుంది. ఇప్పుడు శ్రీ మహా అన్నప్పుడు దీన్ని ఎలా అర్థ వివేచన చేయాలి? శ్రీం అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే సాక్షాత్తు లలితా పరదేవతను మనము గ్రహిస్తాం. ఇక్కడ శ్రీం ప్లస్ అకారం ప్లస్ హకారము, హరిలో అకారము, అప్పుడు ఏమవుతుంది? శ్రీ మహా అవుతుంది కదా. శ్రీం అనే పదానికి ఇప్పుడు అర్థం ఏమి తీసుకోవాలి అని అంటే శ్రీం అంటే లలితా పరదేవత అని అర్థం. అకారం ఉంది కదా, అకారముని పరమశివ స్వరూపంగా మనము గ్రహించాలి. తర్వాత హకారం ఉంది కదా, హకారాన్ని ఎలా తీసుకోవాలి? హకారాన్ని కళాస్వరూపంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏమవుతుంది అని అంటే శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు శ్రీం అంటే లలితా పరదేవత, అకారము అంటే శివస్వరూపము, తర్వాత అకారము కళాస్వరూపము. అప్పుడు శివశక్తి స్వరూపముగా ఉన్నటువంటి లలితా పరదేవత సమస్త జగత్తుకి రాణి, సమస్త జగత్తుకి రాణి.
ఎందుకు అనంటే సృష్టి ఆవిర్భావం అంతా కూడా వీరిద్దరి వల్లనే జరుగుతుంది కాబట్టి, శివశక్తుల వల్లనే సృష్టి యొక్క ఆవిర్భావము జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రీం ప్లస్ అకారం ప్లస్ హకారము. శ్రీం అంటే లలితాపరదేవత, అకారము అన్నప్పుడు శివస్వరూపంగా పరమశివస్వరూపం, అది హకారం. హకారము కళాస్వరూపము. అంటే ఇక్కడ కళాస్వరూపముని చైతన్య స్వరూపంగా మనం గ్రహిద్దాం. అంటే వీటితో శివశక్తులతో కూడుకున్నటువంటి జగత్తుకి అధిదేవత మహారాణి ఎవరు? లలితా త్రిపుర సుందరి అనేటువంటి అర్థము ఇక్కడ మనకు గ్రాహ్యము. ఇప్పుడు ఈ మంత్రాన్ని ఎలా సాధన చేయాలి? ఓం శ్రీ మహారాజ్ఞై నమః అంటూ జపము చేస్తూ ప్రతి శ్రీ విద్య ఉపాసకుడు ఈ విధంగా భావన చేయాలి. శ్రీం అంటే లలితాపరదేవత స్వరూపంగా గ్రహించి, అకారాన్ని పరమశివ స్వరూపంగా భావించి, వారి ఇద్దరి యొక్క శివశక్తుల యొక్క స్వరూపాన్ని, వారి నుండి ఆవిర్భవించినటువంటి శివశక్తుల నుండి ఆవిర్భవించినటువంటి సమస్త జగత్తుకి అధిదేవత సాక్షాత్ లలితా త్రిపుర సుందరి. ఎందుకు అనంటే మనము అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణించేటప్పుడు శివుణ్ణి విడిగా పెట్టకూడదు. ఎప్పుడు కూడా లలితా పరదేవతను మనం ఎప్పుడైతే ధ్యానిస్తున్నామో, ధ్యానించే క్రమములో చాలామంది శ్రీ విద్య ఉపాసకులు శివుణ్ణి పక్కన పెడుతూ ఉన్నారు. అలా పెట్టకూడదు. ఎందుకు అనంటే శ్రీ విద్య అనగానే శివశక్తులతో కూడుకున్నటువంటిది శ్రీ విద్య. కేవలం లలితాపరదేవత సంబంధము అక్కడ గ్రహించకుండా ఉభయపరంగా తీసుకోవాలి. అదే శాస్త్ర సమ్మతము, అదే లలితా సహస్రనామాల యొక్క పరమ రహస్యము. కాబట్టి ఇప్పుడు శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు శివుడు, ఇటు అమ్మవారు, అమ్మతో కూడుకున్నటువంటి శివుడు. ఎందుకంటే శక్తి సంయుతంగా ఉండాలి కాబట్టి, చైతన్యం ఎప్పుడు కూడా శక్తితో కూడుకున్నప్పుడే చైతన్యం జాగృతం అవుతుంది కాబట్టి ఇక్కడ శక్తితో కూడుకున్నటువంటి శివుడు. అటువంటి శక్తితో కూడుకున్నటువంటి శివుణ్ణి భావన చేస్తూ ఎప్పుడైతే మనము ఓం శ్రీ మహారాజ్ఞై నమః అంటూ జపము చేస్తామో, చేయడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు చేయడం వల్ల రాణి స్వరూపం అంటే ఏమిటి అంటే నియంతృత్వము. దేనికి నియంతృత్వము అనంటే బుద్ధికి నియంతృత్వంగా ఇక్కడ మనము గ్రహించాలి. రాణి అంటే మంత్రదండము కలిగినటువంటిది, అంటే సమస్త జగత్తుని పరిపాలించినది కదా అర్థము. ఇక్కడ శబ్దం వల్ల వచ్చే అర్థం ఇది. విశేషార్థం ఎలా గ్రహించాలి అని అంటే ఓం శ్రీ మహారాజ్ఞై నమః అనేటువంటి నామాన్ని, అనేటువంటి మంత్రాన్ని జపము చేస్తున్నప్పుడు ఎటువంటి భావన చేయాలి అంటే బుద్ధికి నియంతృత్వము ఉంటుంది. అంటే బుద్ధికి మనసు చేసే సంకల్ప వికల్పాలను నిర్ణయించే సామర్థ్యం దేనికి ఉంటుంది అంటే బుద్ధికి ఉంటుంది. బుద్ధి నిర్ణయిస్తుంది. నియంతృత్వము, నిర్ణయాత్మక శక్తి బుద్ధికి ఉంటుంది. కాబట్టి శ్రీ విద్య ఉపాసకుడు తన యొక్క బుద్ధిని ప్రచోదితము చేసుకోవడానికి, ఓం శ్రీ మహారాజ్ఞై నమః అనేటువంటి నామాన్ని జపించాలి. ఇప్పుడు మహారాజ్ఞి ఎప్పుడవుతుంది అని అంటే కిరీటము ధరించినప్పుడు కదా మహారాజ్ఞి అవుతుంది. సింహాసనములో కూర్చొని కిరీటాన్ని ధరిస్తే కదా రాజు రాణి అవుతారు. కాబట్టి ఇప్పుడు ఎలా భావన చేయాలి ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని అని అంటే ఓం కురువింద మనిశ్రేణి కనత్కోటీర మండితాయై నమః అనేటువంటి నామము యొక్క అర్థాన్ని భావన చేస్తూ ఇక్కడ ఓం కురువింద మనిశ్రేణి కనత్కోటీర మండితాయే నమః అనేటువంటి నామానికి అర్థం ఏమిటి అని అంటే పద్మరాగమనులచే పొదగబడి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్న కిరీటమును ధరించునట్టిది. కిరీటాన్ని ధరించినటువంటి పరదేవత. ఎందుకంటే మహారాజ్ఞి అన్నప్పుడు కిరీటము ధరిస్తేనే కదా మహారాజ్ఞి అవుతుంది సింహాసనం మీద కూర్చొని. కాబట్టి
ఇప్పుడు ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి మంత్రాన్ని సాధన చేసేటప్పుడు శ్రీ విద్య ఉపాసకుడు ఏం చేయాలి అని అంటే ఓం కురువింద మనిశ్రేణి కనత్కోటీర మండితాయై నమః అనేటువంటి నామం యొక్క అర్థ వివేచనను చేస్తూ అర్థాన్ని భావన చేస్తూ అప్పుడేం చేయాలి అని అంటే ఆ భావన చేయబడుతున్నటువంటి ఏ కిరీటం అయితే ఉందో ఆ కిరీటాన్ని ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి నామము చేత ధ్యానించడం వల్ల అప్పుడు సాధకుడికి ఏం ఏర్పడుతుంది అంటే నియంతృత్వము దేనికి సంబంధించినటువంటిదంటే బుద్ధికి సంబంధించినటువంటిది. ఆ నిర్ణయాత్మక శక్తి దృఢమవుతుంది సాధకుడికి. అలాగే అహంకార ఛాయలు ఏవైతే ఉన్నాయో ఆ అహంకార ఛాయలు హృదయము నుండి వెలువడతాయి. ఎప్పుడైతే అహంకార ధర్మాలు సమూలంగా నశిస్తాయో నశించడం వల్ల ఏమవుతుంది అని అంటే బుద్ధి సరైనటువంటి మార్గములో వెళుతుంది. అహంకార ధర్మాలు నిర్ణయాత్మక శక్తి రెండు అహంకార ధర్మాలు నశించి నిర్ణయాత్మక శక్తి బలపడినప్పుడు అప్పుడు బుద్ధి సన్మార్గంలో ప్రయాణిస్తుంది, సన్మార్గంలో వెళుతుంది. తద్వారా బుద్ధి ఎప్పుడైతే సన్మార్గంలో వెళుతుందో వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే నిర్ణయాత్మక స్థితిలో స్థిరంగా ఉంటుంది బుద్ధి. ధర్మాన్ని అనుసరింపచేసినప్పుడు ఆ బుద్ధి దృఢమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి నామాన్ని సాధన చేయడం వల్ల అనేటువంటి మంత్రాన్ని సాధన చేయడం వల్ల ఏమి సిద్ధిస్తుంది సాధకుడికి, శ్రీ విద్య ఉపాసకుడికి అని అంటే సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సుని జయించే శక్తి ఏర్పడుతుంది. దేనివల్ల? నిర్ణయాత్మక శక్తి వల్ల. నిర్ణయాత్మక శక్తి దృఢంగా ఉంటే సంకల్ప వికల్పాలను చాలా తొందరగా జయించగలుగుతాము. ఎందుకు అనంటే మనసులో అనేక సంకల్పాలు వికల్పాలు వస్తూ ఉంటాయి. ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు ఉంటాయి, అధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. ఎప్పుడైతే నిర్ణయాత్మక శక్తి సాధకుడికి బలంగా ఉంటుందో, బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అనంటే ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలని తీసుకుంటాడు, కానీ అధర్మబద్ధమైనటువంటి సంకల్పాలను తీసుకోడు. తద్వారా ఏమి ఏర్పడుతుంది అంటే మనస్సు ఎప్పుడు కూడా ధర్మబద్ధమే అవుతుంది, అధర్మబద్ధం అవ్వదు మనస్సు. నిర్ణయాత్మక శక్తి ఎవరికైతే బలంగా ఉంటుందో వారు ఎప్పుడు ధర్మాన్ని ఆచరిస్తారు, వారి బుద్ధిని ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ప్రవేశపెడతారు. తద్వారా ఏమవుతుంది అని అంటే ధర్మమే ఆచరింపబడడం వల్ల ధర్మం యొక్క మధుర ఫలాలను ఆ సాధకుడు పొందగలుగుతాడు. ఇక్కడ ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి నామాన్ని జపము చేయటము వల్ల, ఈ మంత్రాన్ని జపము చేయటం వల్ల శ్రీ విద్య ఉపాసకుడికి ఇటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ముందు అహంకార ధర్మాలు నశిస్తాయి, తర్వాత నిర్ణయాత్మక శక్తి బలపడుతుంది. నిర్ణయాత్మక శక్తి బలపడడం వల్ల సంకల్పాలను నిగ్రహించే సామర్థ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంకల్పాలను నిగ్రహించే సామర్థ్యం ఏర్పడుతుందో, సంకల్పాలను నిగ్రహించే సామర్థ్యం ఏర్పడడం వల్ల మనస్సుని ఎప్పుడూ కూడా ధర్మ మార్గములోనే తీసుకువెళ్ళే సామర్థ్యము ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు కూడా ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి నామాన్ని సాధన చేస్తూ ఉన్నప్పుడు ఈ విధంగా సాధన చేయాలి. ఎప్పుడైతే అమ్మవారి యొక్క కిరీటాన్ని చూస్తూ ధ్యానములో ప్రశాంతంగా కూర్చోవాలి. ప్రశాంతంగా కూర్చొని అమ్మవారి యొక్క కిరీటాన్ని ఆ పద్మరాగ మనుల చేత పొదగబడినటువంటి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ కిరీటాన్ని చూస్తూ ఎప్పుడైతే మనము ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి మంత్రము చేత అనుసంధానము చేసి పరదేవత యొక్క లలితా త్రిపుర సుందరి యొక్క కిరీటాన్ని మనము ధ్యానిస్తామో, ధ్యానించడం వల్ల సమూలంగా అహంకార ధర్మాలు నశిస్తాయి, నిర్ణయాత్మక శక్తి బలపడుతుంది. తద్వారా మనసును నిగ్రహించే సామర్థ్యం ఏర్పడుతుంది. మనస్సును ఎప్పుడు ధర్మ మార్గములో పయనించే శక్తి ఏర్పడుతుంది. తద్వారా జీవితము సుఖమయము, శాంతిమయము, ఆనందమయము అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు కూడా ఈ విధంగా ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి మంత్రాన్ని సాధన చెయ్యాలి. మనము చెప్పుకున్నట్టుగా
ఓం కురువింద మనిశ్రేణి కనత్కోటీర మండితాయే నమః అనేటువంటి ఆ నామాన్ని చెప్పుకొని అమ్మవారి యొక్క కిరీటాన్ని భావన చేసి అర్థసహితంగా మళ్ళీ ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి మంత్రము చేత అనుసంధానము చేసినప్పుడు ఇటువంటి ప్రయోజనాలను సాధకుడు పొందగలుగుతాడు. ఈ విధంగా ప్రతి ఒక్క శ్రీ విద్య ఉపాసకుడు ఓం శ్రీ మహారాజ్ఞే నమః అనేటువంటి మంత్రాన్ని సాధన చేసి ఇప్పుడు చెప్పినటువంటి ఈ ప్రయోజనాలను పొంది సాధకుడి యొక్క మీ యొక్క జీవితాన్ని సుఖమయము, శాంతిమయము, ఆనందమయము చేసుకోవాలని కోరుకుంటూ నిరంతరము పరదేవతను ఈ విధమైనటువంటి ధ్యానము చేత ఈ విధంగా ధ్యానిస్తూ ఆ పరదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓం.